ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఆప్షన్ సి, బికాస్ మాన్యువల్ టెస్టింగ్లో మనం ఏం ఆటోమేషన్ వాడలేదు, ఇట్ ఈస్ జస్ట్ పర్ఫార్మ్ బై హ్యూమన్స్. ఓకే, సెకండ్ క్వశ్చన్కి ఆటోమేషన్. అది థర్డ్ది ఆప్షన్ ఏ రెడ్యూస్ ద కాదు, సరిగ్గా చదివండి. ఐడెంటిఫై డిఫెక్ట్స్ ఇన్ సాఫ్ట్వేర్. యా, సో మాన్యువల్ టెస్టింగ్ ఎందుకు చేస్తాం? టు ఐడెంటిఫై డిఫెక్ట్స్ ఇన్ ద సాఫ్ట్వేర్. ఏ డాక్యుమెంట్లో ఉంటాయి? ఆర్ ఆబ్జెక్టివ్స్, రిసోర్సెస్ అండ్ స్కెడ్యూల్. ప్లాన్ టెస్ట్ ప్లాన్లో ఉంటాయి. సో ప్లానింగ్ స్టేజ్లో ఎప్పుడు కూడా మనం రిసోర్సెస్, టైం అండ్ కాస్ట్ గురించి ఆలోచిస్తాం. అండ్ ఫిఫ్త్ది బి, ఆప్షన్ బి. ఇది a set of actions executed in order to verify a particular functionality or a feature. ఇది మాన్యువల్ టెస్టింగ్లో గుడ్ కోడింగ్. సెవెంత్ది పర్ఫార్మెన్స్, ఆప్షన్ బి. రిగ్రెషన్ టెస్టింగ్ అంటే. రీటెస్టింగ్కి రిగ్రెషన్ టెస్టింగ్కి తేడా ఏంటి? రిగ్రెషన్ ఎప్పుడైనా రిలీజ్ ఉన్నప్పుడు బగ్ ఫిక్సెస్ వచ్చినప్పుడు ప్రతిసారి చేస్తామండి, అంటే బిఫోర్ రిలీజ్ ముందు చేస్తాము, బట్ ద మెయిన్ పర్పస్ ఏంటి? లైక్ రిగ్రెషన్, లైక్ రిలీజ్ ముందు కన్నా కూడా లైక్ ఎప్పుడైనా ఒక కోడ్ చేంజ్ ఉన్నా లేకపోతే ఒక బగ్ ఫిక్స్ అయినప్పుడు కానీ ఆ చేంజెస్ వల్ల వేరే అదర్ పార్ట్స్ ఆఫ్ ద అప్లికేషన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉన్నాయా, అయినాయా లేదా అని చెక్ చేయడం ఇస్ రిగ్రెషన్. సో టెస్టింగ్ పర్ఫార్మ్ టు వెరిఫై దట్ ఎ బగ్ ఫిక్స్ హ్యాస్ నాట్ ఎఫెక్టెడ్ అదర్ పార్ట్స్. వేరే ఏదైనా సరే ఎఫెక్ట్ అవుతుందా లేదా అని చెక్ చేయడం ఇస్ రిగ్రెషన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. లైక్ రీటెస్టింగ్కి రిగ్రెషన్ టెస్టింగ్కి చాలా కామన్గా అడుగుతూ ఉంటారు. ఓకే, అవుతుంది ఆప్షన్ జీరా. నైన్త్ది ఇంటర్నల్ లాజిక్ ఆఫ్ ద కోడ్. లాజిక్ని టెస్ట్ చేస్తున్నాము. సో లాజిక్ని టెస్ట్ చేసేది ఏ టైప్ ఆఫ్ టెస్టింగ్ అవుతుంది? ఆఫ్ ద కోడ్ అంటున్నాడు. సో కోడ్కి సంబంధించి మనం వెరిఫై చేసేదాన్ని మనం ఏమంటాం? ఏ టైప్ ఆఫ్ టెస్టింగ్ అంటాం? కోడ్ చూసి టెస్ట్ చేస్తే బ్లాక్ బాక్స్ కాదు. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే మనం చేసేది లైక్ మనకు లాజిక్ ఎలా రాసారో తెలియదు, జస్ట్ విల్ గివ్ సమ్ ఇన్పుట్ అండ్ ఇఫ్ యూఆర్ వెరిఫైయింగ్ వెదర్ దట్ అవుట్పుట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, ఇట్ ఈస్ కాల్డ్ అస్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. అదే రాసుకున్న లాజిక్, ఆ కోడ్ కనుక స్టేట్మెంట్ కవరేజ్, డెసిషన్ కవరేజ్, అసలు ఇంటర్నల్ లాజిక్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసేది వైట్ బాక్స్ టెస్టింగ్. సో దిస్ కమ్స్ అండర్ వైట్ బాక్స్ టెస్టింగ్. ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అంటే ఏంటి మరి? టెన్త్ క్వశ్చన్ అదే కదా, దాని ఆన్సర్ చెప్పండి. ఇది మనం క్లాస్లో డిస్కస్ చేసాం, ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్.
నేమ్ ఎక్స్‌ప్లోరేటరీలో అంటే ఇంగ్లీష్ మీనింగ్ ఏంటి ఎక్స్‌ప్లోరేటరీ అంటే? ఎక్స్‌ప్లోరేషన్ అంటే ఏంటి? ఎక్స్‌ప్లోర్ ఎక్స్‌ప్లోర్ ఆప్షన్ సి. ఆప్షన్ సి ఎందుకు? బికాస్ మనకు ఆ అప్లికేషన్ గురించి ఏం తెలియకపోయినా జస్ట్ మనం దాన్ని ర్యాండమ్గా ఓపెన్ చేసి దానిలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా అనేది కనిపెట్టాం అనమాట. లైక్ బేస్డ్ ఆన్ మన ప్రయర్ ఎక్స్పీరియన్స్, మన ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద వితౌట్ ఎనీ ప్రాపర్ టెస్ట్ కేసెస్ ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ ద డిఫెక్ట్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్. 11th ఫస్ట్ ఏది వస్తుంది మాన్యువల్ టెస్టింగ్ లైఫ్ సైకిల్లో? ఆప్షన్ ఏ. రిక్వైర్మెంట్ అనాలిసిస్. 12th యూఐ. యూఐ టెస్టింగ్. 13th ఇప్పుడే చెప్పాను. నో ఇంటర్నల్ స్టెప్. సో మనకి లాజిక్ ఎలా రాశారో లాజిక్స్ ఎలా రాశారో అది ఏమేమి వాడుతున్నారో టెక్నాలజీస్ మనకు అక్కర్లేదు. జస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసామా టెస్ట్ చేసామా, అందుకని డస్ నాట్ నో ద ఇంటర్నల్ స్ట్రక్చర్. 14th ఎండ్ యూజర్ సినారియోస్ని డైరెక్ట్గా టెస్ట్ చేసేది ఫ్రమ్ ద కస్టమర్ పర్స్పెక్టివ్. మనం టెస్ట్ చేసేదాన్ని ఏ టైప్ ఆఫ్ టెస్టింగ్? యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. దాంట్లో బీటా టెస్ట్. యా, రెండు కూడా లైక్ యూజర్ సినారియోస్ నుండి, కానీ ఎవరు టెస్ట్ చేస్తున్నారు అనేది మారుతుంది. 15th సోర్స్ కోడ్. సోర్స్ కోడ్. 16th బి. అది మాన్యువల్ టెస్టింగ్కి సంబంధించిన క్వశ్చన్, ఆటోమేట్ కాదు. సో బి ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ఎ టెస్ట్ కేస్ మాన్యువల్లీ. అదే ఆటోమేషన్లో అనుకోండి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ఎ పర్టికులర్ టెస్ట్ కేస్ ఆటోమేటికల్లీ. సో స్క్రిప్ట్ ఈజ్ నథింగ్, టెస్ట్ స్క్రిప్ట్ మాన్యువల్ టెస్టింగ్లో అంటే టెస్ట్ స్టెప్స్ని టెస్ట్ స్క్రిప్ట్ అని అనొచ్చు. 17th సి అక్క కాదు. సో ఆటోమేషన్ స్క్రిప్ట్ అనుకోండి, మనం ఒక లాజిక్ రాసిన తర్వాత అదే లాజిక్ని రిపిటేటివ్గా మనం వెరిఫై చేస్తూ ఉంటాం కదా. ఏదైనా కొత్తది మారితే మళ్ళీ మనం కోడ్ చేంజెస్ అన్నీ అవన్నీ చేయాలి. అదే మాన్యువల్ టెస్టింగ్లో అయితే లైక్ ఏమైనా మారినా కూడా మనమే కదా చేసేది టెస్టింగ్. సో వీ కెన్ జస్ట్ అడాప్ట్ టు దోస్ చేంజెస్ క్విక్లీ అనమాట. 18 ప్లాన్ టెస్టింగ్ యాక్టివిటీ. టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఫేజ్లో ఉన్నాము. రన్ టెస్ట్. రన్ ద టెస్ట్. రన్ ద టెస్ట్ అండ్ లాగ్ డిఫెక్ట్స్. టెస్ట్ ప్లానింగ్ స్టేజ్లో ఉండుంటే ప్లానింగ్ టెస్టింగ్ యాక్టివిటీస్. 19th document the issues found during testing process. 20 non-functional testing. ఇది కూడా మనం డిస్కస్ చేసాం.
లోడ్ టెస్టింగ్. సో ఫంక్షనల్ టెస్టింగ్ అంటే అప్లికేషన్ యొక్క కోర్ ఫంక్షనాలిటీస్ని టెస్ట్ చేసేది ఫంక్షనల్ టెస్టింగ్. సో ఆ ఫంక్షనల్ టెస్టింగ్లో పార్ట్గానే ఫస్ట్ ఇనిషియల్ ఫంక్షనాలిటీస్ పనిచేస్తున్నాయా లేదా అని ఇచ్చిన ఫస్ట్ బిల్డ్ మీద చెక్ చేసేదాన్ని వి కాల్ ఇట్ as స్మోక్ టెస్టింగ్. అదే రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏదైనా చేంజెస్ జరిగితే ఆ చేంజెస్ వేరే చేంజెస్ని ఎఫెక్ట్ చేస్తున్నాయా లేదా అని చేసేది రిగ్రెషన్. సిస్టమ్ టెస్టింగ్ అంటే ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ ఆఫ్ ద అప్లికేషన్. బట్ లోడ్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, యాక్సెసిబిలిటీ టెస్టింగ్ ఇవన్నీ కూడా నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ టైప్స్ అనమాట. అంటే ఫంక్షనాలిటీ కాకుండా ఇంకా రిమైనింగ్ థింగ్స్ ఏవైతే మనం అప్లికేషన్ని ఎన్హాన్స్ చేయడానికి చూస్తామో ఆ ఆస్పెక్ట్స్ అన్నిటినీ కూడా వి కాల్ ఇట్ as నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అనమాట. ఓకే. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్యాకేజ్ అండ్ ఏ క్లాస్? ప్యాకేజ్లో ఏముంటుంది? ప్యాకేజ్ ఎందుకు మనకి కావాలి? Classes interface group together. Package is to Package. group similar things together. Yes. Interfaces కానీ క్లాసెస్ కానీ విచ్ ఆర్ సర్వింగ్ సిమిలర్ పర్పస్ వాటిని టుగెదర్ మనం ఒక ప్యాకేజ్లో స్టోర్ చేసుకుంటాము. ఓకే. సో ఒక ఇఫ్కి ఖచ్చితంగా ఎల్స్ దాని కింద ఉండాలా ఆర్ ఎల్స్ ఇఫ్ కెన్ బి ఎలోనా? It can be alone అక్క. ఓకే. ఒకవేళ నాకు మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలనుకో అప్పుడు నేనేం చేయాలి? else if అలాగా రాసుకో. ఎల్స్ ఇఫ్లో రాసుకోవాలి. ఒకవేళ నా దగ్గర ఒక కండిషన్ జరిగితే ఓకే, అది జరగకపోతే ఇంకేదైనా పర్లేదు అనుకున్నప్పుడు నేనేం చేయాలి? else ఒకటి రాసి ఇఫ్ ఎల్స్ ఒకటి పెట్టుకోవాలి. if else ఎల్స్ ఒకటి పెట్టుకుని సరే. సో ఈ సింబల్ని ఏమంటాము? and అక్క. లాజికల్ అండ్. లాజికల్ ఎండ్. సో లాజికల్ ఎండ్ వాడినప్పుడు ఏమవుతుంది? అంటే బోత్ స్టేట్మెంట్స్ ట్రూ అయితే అప్పుడే మనం స్టేట్మెంట్ ట్రూ అని ప్రింట్ చేస్తాం. అదే లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ బ్లాక్లో ఉన్న లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. నేను మిమ్మల్ని ఏం ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయమన్నాను? ఆడ్ నెంబర్స్. మరి చేశారు ఇద్దరు ఆడ్ నెంబర్స్ది? చేసాం అక్క. ఓకే. మొన్న ఓన్లీ ఇఫెల్స్ చూసాం కదా, ఇవాళ కొంచెం ఇంకా వేరే లూప్స్ కూడా ఉంటాయి అన్నమాట, అవి ప్రాక్టీస్ చేద్దాము. సో ఓన్లీ ఒక థింగ్ని రిపీట్ చేయాలి అనేసి అంటే లైక్ వెరిఫై చేయాలంటే వీ యూజ్ సమ్ కండిషన్స్ ఆర్ రైట్ సమ్ లాజిక్. బట్ రిపిటేటివ్గా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ మనకి రిపీట్ అవుతుంది అనుకోండి ఏదైనా ఒక కాన్సెప్ట్, దెన్ వీ గో ఫర్ లూప్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ప్రాక్టీస్ ఈవెన్ ఆర్ ఆర్డర్ చేస్తున్నాం కదా. సో ఈవెన్ ఆర్ మనకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100 కావాలనుకోండి. సో నిన్న మన ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ చెక్ చేయాలంటే ఏం చేసాము, జస్ట్ ఇఫ్ కండిషన్ రాసుకొని ఇచ్చిన నెంబర్ ఆడ్ అయితే ప్రింట్ చేసాము, లేకపోతే లేదు. ఓకే. సో ఇప్పుడు మనం అలానే అన్ని నెంబర్స్కి జరగాలి కదా. సో స్టార్టింగ్ ఎక్కడ నుంచి జరగాలి? 1 నుండి 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4 అలా
అప్ టు 100 జరగాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వి ట్రై టు యూస్ సమ్ లూప్స్. సో మనకున్న చాలా లూప్స్ ఉన్నాయి, లైక్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి. అందులో స్టార్టింగ్ విత్ ఫర్ లూప్. సో ఫర్ లూప్ యొక్క ఫంక్షనాలిటీ ఎలా ఉండిద్దంటే మన సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఫర్ రాసి రౌండ్ బ్రాకెట్ లోపల ఫస్ట్ వీ హ్యావ్ టు ఇనిషియలైజ్ and then we have to put a condition and increment or decrement based on the order. Curly braces open and close. So initialization అంటే ఏంటి? మనం డేటా టైప్స్ నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ డేటా టైప్స్లోని ఇంట్ బి అని ఇచ్చేసాను అనుకో, దిస్ మీన్స్ ఐ హ్యావ్ జస్ట్ డిక్లేర్డ్ దట్ వాల్యూ, కానీ నేను దానికి ఏ వాల్యూ అసైన్ చేయలేదు. ఇంట్ బి అనేది ఒక వేరియబుల్ అని మాత్రమే చెప్తున్నాను, కానీ దానికి ఏం అసైన్ చేయలేదు. సో అందుకే నాకు ఇక్కడ ఆల్రెడీ ఇంకో బి పెట్టాను, సంథింగ్ లైక్ దిస్. దీన్ని జస్ట్ డిక్లేర్ చేశాను. ఇక్కడ నాకు ఎల్లో వార్నింగ్ వస్తుందా? సో ఇక్కడ ఏమంటున్నాడు, ద వాల్యూ ఆఫ్ ద లోకల్ వేరియబుల్ సిడి ఈజ్ నాట్ యూస్డ్. సో నేను డిక్లేర్ చేశాను కానీ దాన్ని ఎక్కడ వాడలేదు. సో ఇన్ ఆర్డర్ టు గివ్ ద మెమరీ, గివ్ ద వాల్యూ అలొకేషన్, మనం ఏం చేస్తాము, దీని పక్కన ఈక్వల్ టు పెట్టుకుని ఏదైనా ఒక వాల్యూని అసైన్ చేస్తాము. సో దిస్ మీన్స్ దట్ ద వాల్యూ సిడి అనే వేరియబుల్ హ్యాస్ బీన్ ఇనిషియలైజ్డ్ విత్ ద వాల్యూ 70. సో ముందు వాల్యూ ఏం పెట్టుకుని ఇలా వదిలేస్తే దీన్ని ఏమో మనం డిక్లరేషన్ అంటాము. అదే దానికి ఏదైనా ఒక వాల్యూని అసైన్ చేసామనుకోండి, అప్పుడు మనం దాన్ని ఇనిషియలైజేషన్ అంటాం. అంటే సిడి అనే వేరియబుల్ 70 అనే వాల్యూతో స్టార్ట్ అయింది అని మీనింగ్ అనమాట. సో ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు లూప్స్లో మనం ఏంటి, ఫస్ట్ మన కండిషన్ 1 నుండి స్టార్ట్ అవ్వాలని కదా. సో మనం ఎంతతో ఇనిషియలైజ్ చేసుకోవాలంటే వాల్యూని 1తో ఇనిషియలైజ్ చేసుకోవాలి. సో జనరల్గా అయితే మనం లూప్ బయట రాసేస్తాం కదా, ఇంట్ ఐ అని సమ్ వేరియబుల్ అని. కానీ మనం ఫర్ లూప్లో ఏంటంటే ఓన్లీ దాని స్కోప్, అంటే ఐ అనే వాల్యూ ఓన్లీ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయిపోయేలాగా ఉండడం కోసం వీఆర్ పుట్టింగ్ దట్ ఇనిషియలైజేషన్ విత్ ఇన్ ద బ్రాకెట్, లైక్ ఇంట్ ఐ ఈక్వల్ టు 1. మన కండిషన్ ఏంటి, ఎక్కడి వరకు ప్రింట్ అవ్వాలి, అప్ టు 100 వరకు. సో ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అనే కండిషన్ పెట్టుకున్నాం. సో ప్రతిసారి ఏమవ్వాలి, 1 తర్వాత +1 అయ్యి 2 వాల్యూ రావాలి, 2 తర్వాత 3 తర్వాత 4. సో ప్రతిదానికి 1 నెంబర్ యాడ్ అవుతుంది. సో ఆ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్లో మనం ఏం చేస్తున్నాము, మన ఇంక్రీజ్ అవుతుంది కదా, 1 2 3 ఇంక్రీజ్ ఇంక్రిమెంటల్ ఆర్డర్లో ఉంది కాబట్టి యూ హ్యావ్ టు యూస్ I++. సో ++ అనే దాన్ని మనం జావాలో ఏమంటాము అనేసి అంటే వి కాల్ ఇట్ యాజ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఓకే, సో ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఏం చేస్తుంది, ఇప్పుడు 1++ అని ఉందనుకో, అప్పుడు దాని మీనింగ్ అది 2 అయిందని అర్థం. 2++ అని ఉంటే ఇట్ బికమ్స్ 3. ఓకే, సో ఇప్పుడు మనం ఈ లూప్ లోపలికి వచ్చింది. ఎలా వర్క్ అయిద్దంట ఒక లూప్, జస్ట్ ఒక 5 వరకు తీసుకొని ఫస్ట్ ఆ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అయిద్దో చూపిస్తాను. system.out.println ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ మనం రన్ చేసేటప్పుడు నార్మల్ మోడ్లో రన్ చేస్తామనుకోండి, మనకి మొత్తం ఒకటేసారి ఎగ్జిక్యూట్ అయిపోయి కనిపించేస్తుంది, లైక్ 1 to 5 ప్రింట్ అయిపోయింది. బట్ మనం దీన్ని అర్థం చేసుకోవడం కోసం మనం ఏం చేద్దామంటే దీన్ని డీబగ్ మోడ్లో రన్ చేయొచ్చు. అంటే స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకోండి, మనం బ్రేక్ పాయింట్స్ అని పెట్టుకోవచ్చు అనమాట. సో బ్రేక్ పాయింట్ ఏంటి అనేసి అంటే లాజిక్ ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు జస్ట్ ఆ ఒక్క పాయింట్ దగ్గర ఆగి మనకు అక్కడ ఏం వాల్యూ ఉందో మనకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ బ్రేక్ పాయింట్ పెట్టాలంటే ఈ బ్లూ కలర్ లైన్ ఉంది కదా, సో ఆ లైన్ దగ్గర మనం ఎక్కడైతే బ్రేక్ పాయింట్ అప్లై చేద్దాం అనుకుంటున్నామో అక్కడ డబుల్ క్లిక్ ఇవ్వాలన్నమాట. ఇస్తే మనకి ఇలా ఒక సర్కిల్ డాట్ వస్తుంది. అండ్ టు రన్ ద ప్రోగ్రామ్ ఇక్కడ మనం ఈ బగ్ సింబల్ ఉంది కదా, సో డీబగ్ అది కొడితే మనకు ఒక డీబగ్ విండో ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇనిషియల్గా ఏమంటుంది, ఐ వాల్యూ 1 ఉందంటుంది. సో ఐ వాల్యూ 1 ఉంది. నెక్స్ట్ ఏం జరిగిద్దంట, అది వెళ్ళి కండిషన్ని చెక్ చేస్తుంది. సో 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కాదా అని. సో 1 ఈజ్ లెస్ దాన్ 5, కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. సో నేను హోవర్ చేస్తే మీరు చూడొచ్చు అక్కడ ఐ వాల్యూ దగ్గర 1 అని ఉంది. సో 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, కండిషన్ సాటిస్ఫై అయింది. అయిన వెంటనే లూప్ లోపలికి వచ్చింది.
వచ్చి మనకి 1 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో 1 ప్రింట్ అయిపోయింది. ప్రింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైందంట, ఇంక్రిమెంట్ అవుతుంది. సో 1 కాస్త ఇప్పుడు ఐ వాల్యూ ఏమైపోయింది, ఇక్కడ 2గా మారిపోయింది. సో ఇప్పుడు 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఇప్పుడు ఐ వాల్యూ దగ్గర హోవర్ చేస్తే నేను 2 కనిపిస్తుంది, అంటే ఐ ప్లేస్లో 2 ఉంది. సో 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి లూప్ లోపలికి వచ్చి 2 అనేది ప్రింట్ అయిపోయింది. అలా 3, 4 అండ్ 5. ఎప్పుడైతే 5 అయిందో 5 తర్వాత ఐ ప్లస్ 6 అయినప్పుడు 6 ఈజ్ నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, అందుకని లూప్ బ్రేక్ అయిపోయింది అనమాట. ఓకేనా, అర్థమైందా లూప్ ఎలా వర్క్ అయిద్దో? సో ఫస్ట్ అర్థమైంది. ఇనిషియలైజేషన్తో స్టార్ట్ అయింది, నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకునిద్ది ఫస్ట్ టైం. సో కండిషన్ చెక్ చేసుకుని లాజిక్ ఎగ్జిక్యూట్ అయిపోయిన దగ్గర నుండి ఇటు రైట్ సైడ్ ఇంక్రిమెంట్ కండిషన్, ఇంక్రిమెంట్ కండిషన్, ఇంక్రిమెంట్ కండిషన్. ఓకే, దట్ ఈస్ ఇట్. ఇప్పుడు మనం ఇదే లాజిక్ యూజ్ లైక్ ఈ లూప్ వాడుకొని మన ప్రోగ్రామ్ స్టేట్మెంట్ ఏం తీసుకున్నాం, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ 1 నుండి 100 లోపల ఉండే ఈవెన్ నెంబర్స్ కావాలని అంటున్నాను. సో నా మ్యాక్సిమం నెంబర్ ఎంత, 100. సో I1 నుండి I100 వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలి, కానీ నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. సో ఈ లూప్ లోపలికి వచ్చిన తర్వాత ఆ వచ్చిన నెంబర్ కనుక 2తో డివైడ్ అయ్యి మనకి రిమైండర్ కనుక 0 వస్తే దెన్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ అన్ ఈవెన్ నెంబర్. సో ఐ అనే వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. సో ఇనిషియల్గా I1 లెస్ దాన్ 100 సాటిస్ఫైడ్, 1% 2 = 0 కాదు, రిమైండర్ 0 రాదు. సో అందుకని మనకు ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ I ప్లస్ 2 అయింది, 2 ఈజ్ లెస్ దాన్ 100 కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్, 2% 2 = 0 కండిషన్ సాటిస్ఫైడ్. సో మనకు 2 అనేది ప్రింట్ అయింది. అగైన్ 3 నాట్ ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కానీ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, సో ప్రింట్ అవ్వదు. సో చూస్తే 2, 4, 6, 8, 10, 12 అంటిల్ 100 వచ్చినాయి మనకి. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? అర్థమైంది. సో మీరేం ప్రాక్టీస్ చేయాలంటే రివర్స్ ఆర్డర్లో ఆడ్ నెంబర్స్ ప్రాక్టీస్ చేయాలి. అంటే 100 నుండి 1 వరకు ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఇది 2 నుండి 100కి ప్రింట్ అయింది కదా, అలానే 100 నుండి 2కి ప్రింట్ అవ్వాలి. సో క్లూ ఏంటంటే మైనస్ అనేది డిక్రిమెంట్ ఆపరేటర్. సో ఈ డిక్రిమెంట్ ఆపరేటర్ ఏం చేస్తుంది, 100 మైనస్ అని అంటే 99 చేస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఈ కండిషన్ మార్చుకొని యూ హ్యావ్ టు డూ. సో యూ హ్యావ్ టు ప్రింట్ 100 ఈవెన్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100 ఇన్ డిసెండింగ్ ఆర్డర్. అది మీ ప్రోగ్రామ్. ఓకే, అది ఫర్ లూప్. సో ఫర్ లూప్ లానే మనకి ఇంకో డిఫరెంట్ లూప్స్ ఉన్నాయి. నెక్స్ట్ లూప్ వచ్చేసి మనకి వైల్ లూప్ ఉంటుంది అనమాట. సో వైల్లోకి వచ్చేసరికి సింటాక్స్ ఎలా ఉండిద్దంటే, వైల్ రౌండ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్, కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్. ఈ రౌండ్ బ్రాకెట్స్ లోపల యూ హ్యావ్ టు పుట్ యువర్ కండిషన్. సో సిమిలర్ లాజిక్ ఇప్పుడు మనము ఏం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దామంటే, ఫస్ట్ బేసిక్ 1 to 100 చూపిస్తాను, ఆ తర్వాత రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ ప్రోగ్రామ్ చూపిస్తాను. సో 1 to 100 కనుక మన నెంబర్స్ ప్రింట్ అవ్వాలనుకోండి, మనకి ఇనిషియలైజేషన్ ఒకటి ఉంటుంది కదా. సో ఇనిషియలైజేషన్ అనేది వైల్ లూప్ లోపల ఈ కండిషన్ లోపల రాయలేము అనమాట, ఈ బ్రాకెట్ లోపల రాయలేము వైల్కి. సో ఇనిషియలైజేషన్ అనేది లూప్ బయట జరుగుతుంది. సో ఇనిషియలైజేషన్ ఇక్కడ జరిగి కండిషన్ వైల్ లోపల రాసి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది ఒకవేళ ఉంటే మనం రాసే లాజిక్కి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేయాల్సి వస్తే దట్ విల్ బీ ఇన్ ద లాస్ట్ సెంటెన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ 1 to 100 ప్రింట్ చేయాలనుకో, మనం ఇనిషియలైజ్ చేయాలంటే
int I equal to 1. కండిషన్ ఏంటంట, I వాల్యూ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. అప్పుడు మనకేం జరగాలి, వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. ఒకవేళ నేను ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేయలేదనుకోండి, అప్పుడు ఏమైపోద్ది, 1 వచ్చింది, 1 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 100, 1 ప్రింట్ అయింది, మళ్ళీ వెళ్తుంది, ఇంకా 1 I వాల్యూ 1 ఉంది. సో మా 1 ఈజ్ లెస్ దాన్ 100 కండిషన్ సాటిస్ఫైడ్. సో అలా అది ఒక ఇన్ఫైనైట్ లూప్కి వెళ్ళిపోయింది అనమాట. సో ప్రింట్ అవుతూనే ఉంది, ప్రోగ్రామ్ అనేది ఆగట్లేదు మనకి. సో ఎప్పుడు కూడా లూప్స్ అనేవి ఇన్ఫైనైట్ లూప్కి వెళ్ళకూడదు, మనకి రైట్ లాజిక్ రాయాలి. సో లాస్ట్ లైన్ ఆఫ్ ద కోడ్లో ఒకవేళ మనం ఈ లూప్ని బ్రేక్ చేయడానికి యూ కెన్ యూస్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ టు సాటిస్ఫై దట్ కండిషన్. లైక్ I++ పెట్టాను అనుకో, నాకు ఓన్లీ 1 to 100 అనేది ఎగ్జిక్యూట్ అయితే. ఒకవేళ నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, లైక్ ఎప్పుడైతే I వాల్యూ కనుక 10 అయిందో నాకు లూప్ అనేది బ్రేక్ అయిపోవాలి, 10 తర్వాత నుండి ఇంకా ప్రింట్ అవ్వకూడదు. అలా రాయాలనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తానంట, ఇక్కడ ఒక కండిషన్ పెట్టుకుంటే దీని లోపల ఇఫ్ I ఈక్వల్ టు 10, దెన్ నేను ఒక స్టేట్మెంట్ రాసిన కాల్డ్ as బ్రేక్. సో బ్రేక్ అనే కీవర్డ్ ఏం చేస్తుందంట, యాజ్ సూన్ యాజ్ దట్ కండిషన్ ఇస్ మెట్, లైక్ బ్రేక్ రాయగానే మనకి లూప్లోని బయటకు వచ్చేస్తుంది. సో ఈ కండిషన్ రాయకుండా కూడా మనం డైరెక్ట్గా బ్రేక్ రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను డైరెక్ట్ బ్రేక్ పెట్టాను అనుకో, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 కండిషన్ సాటిస్ఫై, 1 ప్రింట్ అయిపోయింది, ప్రింట్ అవగానే బ్రేక్ అంటే బయటకు వచ్చేస్తుంది. నాకు అవుట్పుట్లో ఓన్లీ 1 మాత్రమే వస్తుంది. దీన్ని నేను ఎక్కడైనా వాడుకోవచ్చు విత్ ఇన్ లూప్స్, ఈ బ్రేక్ అనేదాన్ని. సో ఇఫ్ I ఈక్వల్ టు 10, అప్పుడు బ్రేక్ రాసినా కూడా ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వగానే ఇట్ విల్ కమ్ అవుట్ అనమాట. కానీ ఇక్కడ ఏంటి, మనం I++ తీసాం కదా, సో ఐఫ్ కండిషన్ లోపలికి అది వెళ్ళట్లేదు, అందుకే ఇన్ఫైనైట్కి వెళ్ళిపోయింది. సో ఇక మనం లాస్ట్లో I++ పెడితే అది I వాల్యూ 10 దాకా వెళ్తుంది, కాబట్టి I వాల్యూ 10 అవ్వగానే బ్రేక్ అయిపోయింది, ఓన్లీ 1 to 10 అనేది ప్రింట్ అయింది. సో యూజ్ ఆఫ్ బ్రేక్ కీవర్డ్ ఏంటి అని ఎవరైనా అడిగితే, టు కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. అండ్ ఆల్సో ఇంకొకటి ఉంది స్విచ్ కేస్కి, ఆ స్విచ్ కేస్ చేసేటప్పుడు చెప్తాను. బట్ ఫర్ నౌ రిమెంబర్ దట్ బ్రేక్ ఈజ్ అ కీవర్డ్ దట్ ఈస్ యూస్ టు కమ్ అవుట్ ఆఫ్ ద లూప్ ఆర్ ఫ్రమ్ ద స్విచ్ కేస్. ఇది నార్మల్ వైల్ లూప్ కదా. సో మనం ఇక్కడ ఇనిషియలైజేషన్ ఇచ్చాం, కండిషన్ పెట్టాము, లాస్ట్లో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ పెట్టాము. అదే ఫర్ లూప్లో అయితే 3 కూడా ఫర్ లోపలే ఉంటుంది. సో ఫర్ లూప్ అనేది ఎప్పుడు వాడతామంటే మనకి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కండిషన్ కరెక్ట్గా తెలిసినప్పుడు వీ విల్ గో ఫర్ లూప్. వైల్ లూప్ ఏంటంటే మనకి కొన్ని సిచ్యుయేషన్స్లో ఎప్పుడు ఎండ్ అయిద్దో మనకి తెలియదు, అలాంటి సిచ్యుయేషన్స్లో వైల్ లూప్కి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ నేర్చుకుందాం, రివర్స్ ఆఫ్ ఎ నెంబర్. అంటే ఇప్పుడు నాకు 1 2 3 4 5 6 అని ఒక నెంబర్ ఇచ్చాను అనుకో, నాకు అది 6 5 4 3 2 1 అని ఇవ్వాలి. అదే నాకు 1 2 3 అనే ఇచ్చాను అనుకోండి, 3 2 1 అని రావాలి. ఓకే, సో లెంత్ ఏదైనా సరే మనకి ఎగ్జిక్యూట్ అవుతూనే ఉండాలి. అంటే 6 digits ఉన్నా 3 digits ఉన్నా ఎన్ని డిజిట్స్ ఉన్నా సరే మనకి లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దానికి మనం లాజిక్ రాద్దాం. దానికన్నా ముందు మీకు ముందు ఈ వైల్ లూప్ బేసిక్ అర్థమైందా? అర్థమైంది అక్క. హర్షిత అయిందండి. అయింది. ఓకే, సో ఇప్పుడు మనం రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ రాసే ముందు లాజికల్గా, లైక్ మామూలుగా మనం మ్యాథ్స్లో రాయాలంటే మనం చూస్తాం, రివర్స్ చేస్తాం, బికాజ్ మన బ్రెయిన్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు డూ సంథింగ్ ఇన్సైడ్. మన బ్రెయిన్లో దీన్ని రివర్స్ చేయాలంటే అది ఏం చేస్తుంది, ఫస్ట్ 6 తెచ్చుకుంటుంది, 5 పెడుతుంది, 4 పెడుతుంది, అది చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది మన బ్రెయిన్లో. సో యూ కెన్ సింప్లీ సే దట్ 1 2 3 4 5 6 రివర్స్ అనేది 6 5 4 3 2 1 అని. కానీ అదే మనం లాజికల్గా చెప్పాలనుకోండి, లాజికల్గా రాయాలంటే మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న దానిలోని టేక్ ద హెల్ప్ ఆఫ్ వైల్ లూప్, initialization concepts, declaration concept, reminder and quotient,
వీటితో ఒక 2 మినిట్స్ టైం తీసుకొని ఎలా రాయొచ్చు, లైక్ సింటాక్స్ ఏం అక్కర్లేదు, దాన్ని స్టెప్ బై స్టెప్ మనం ఎలా బ్రేక్ చేయొచ్చు ఈ లాజిక్ మనం బిల్డ్ చేయాలంటే. యూ వాంట్ టు ఐడెంటిఫై ద రివర్స్ ఆఫ్ ఇట్. థింక్ చేయండి, రాకపోతే అప్పుడు విల్ ట్రై. ఆల్ హింట్స్ ఇక్కడే ఇచ్చాను, ఈ హింట్స్ బట్టే మనం చేస్తాం ప్రోగ్రామ్ అనేది. రైట్ అయినా పర్లేదు, రాంగ్ అయినా పర్లేదు, బట్ జస్ట్ చెప్పండి మీకు ఏం ఆలోచన వచ్చిందో దాన్ని చూస్తే. ఇంట్ ఇంట్ నెంబర్ అని చెప్పి 1 2 3 4 5 6 తీసుకోండి. ఓకే, ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తాం. ఇన్ నెంబర్ ఈక్వల్ టు 1 2 3 4 5 6. నెక్స్ట్ ఇంట్ డిజిట్ నెంబర్ మాడ్యులస్ 10. సో ఇప్పుడు ఒకవేళ మాడ్యులస్ వాడామనుకోండి, లైక్ రిమైండర్ వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు నేను 1 2 3 4 5 6ని దేంతో డివైడ్ చేయాలి? నాకు ఓన్లీ ఆ లాస్ట్ డిజిటే కావాలి అంటే మ్యాథ్స్లో 2 2తో డివైడ్ చేస్తే 3 అయిపోయింది కదా. అయిపోతుంది. సేమ్ నెంబర్ కావాలి నాకు, లాస్ట్ డిజిట్ ఒక్కటే కావాలి. అంటే దీని కింద 0 రావాలి. 0 రావాలంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి? లైక్ మన ఇచ్చిన నెంబర్లో లాస్ట్లో 0 ఉండాలి, లాస్ట్ డిజిట్లోని. సో జస్ట్ మ్యాథ్స్లో రాసుకుందాం. అయిపోయిందండి. ఇక్కడ నాకు 6 రావాలి, సారీ నాకు ఇక్కడ రిమైండర్లో 6 రావాలి. అంటే అప్పుడు నేను ఈ నెంబర్ని దేంతో డివైడ్ చేయాలి? ఎప్పుడు 6 వస్తుంది నాకు? ఒకవేళ ఇదంతా 1 2 3 4 5 0 అయిందనుకోండి, అప్పుడు నాకు రిమైండర్ 6 వస్తుంది. సో ఇది 1 2 3 4 5 0 రావాలంటే నేను ఏ నెంబర్తో డివైడ్ చేయాలి? టెన్తో మల్టిప్లై చేసామనుకోండి 1 2 3 4 5ని. 10 ఇంటూ 1 2 3 4 5 ఎంత అయింది? 1 2 3 4 5 0నే కదా, అవునా కదా? సో అప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. సో మనం ఇండివిజువల్ డిజిట్స్ తెచ్చుకోవాలి. సో ఓకే, మనం ఇప్పుడు మనకి 6 అయితే వచ్చింది, కానీ 6 తర్వాత ఏం జరగాలి? 6 అయిపోయింది. 6 అయిపోయిన తర్వాత మనకి ఏం జరగాలి? అప్పుడు నెక్స్ట్ డిజిట్ రావాలంటే 6 వచ్చింది, 6ని పక్కన పెట్టుకుందాం. సో 6ని మనం ఇంకొక వేరియబుల్ తీసుకుందాం. ఓకే, రివర్స్ ఆఫ్ ద నెంబర్ అని ఒక వేరియబుల్ తీసుకొని దీనిలో ఇనిషియల్గా 0 పెట్టుకుందాం. పోనీ ఏం లేదు కాబట్టి, సో 0 ఉంది. సో ఇప్పుడు నేను ఆ 0 ప్లేస్లో ఈ 6ని పెట్టేసుకున్నాను. సో రెవెన్యూలో 6 వచ్చింది. కానీ నెక్స్ట్ ఏం జరగాలి? నాకు నెక్స్ట్ 5 రావాలి. 5 రావాలంటే నాకు అప్పుడు లాస్ట్ డిజిట్ 5 వచ్చేలాగా నేను చూసుకోవాలి. సో నాకు లాస్ట్ డిజిట్ 5 రావాలి అంటే ముందు నాకు ఈ 6ని ఎలిమినేట్ చేసేయాలి మనం. సో 6ని ఎలిమినేట్ చేసేయాలి అంటే మనకి ఏ నెంబర్ కనిపిస్తుంది? ఈ కోషంటే కదా. సో ఈ కోషంట్లో 6 పోయింది కదా. సో ఈ కోషంట్ని మనం కరెంట్ నెంబర్గా చేస్తామనుకో, అంటే ఈ నెంబర్ని 1 2 3 4 5 6 బదులు నెంబర్ బై 10 చేసామనుకోండి, అప్పుడు మనకి ఈ కోషంట్ వచ్చింది కదా. సో ఆ కోషంట్కి మళ్ళీ మనం వచ్చిన పర్సంటైల్ వేసుకుంటాము, లైక్ మాడ్యులస్ వేసుకుంటాము, రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్ని దీనికి యాడ్ చేయాలి.
సో అలా మనం చేయడానికి కోసం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వీఆర్ ట్రైంగ్ టు యూజ్ అ లూప్. సో రిపిటేటివ్గా జరుగుతుంది కదా. సో 6 తర్వాత 5, 5 తర్వాత 4 అంటే ఫస్ట్ వరకు జరగాలి. సో మన లాజిక్ ఏం రాస్తామంటే వైల్ ఈ నెంబర్ అనేది 0 అవ్వనంత వరకు, వైల్ దిస్ నెంబర్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0, మనం ఏం అడుగుతున్నామంటే దీన్ని ఇనిషియల్గా ఒక డిజిట్ తీసుకోవాలి. ఎందుకు నేను ఇంట్ అనేది వైల్ లోపల డిక్లేర్ చేశానంటే ఒకసారి 6, నెక్స్ట్ 5, నెక్స్ట్ 4 అలా ఈ స్కోప్ అనేది ఈ లూప్ లోపలే మారిపోవాలన్నమాట. అదే నేను డిజిట్ని బయట ఇచ్చాను అనుకో, అప్పుడు నాకేమైద్దంటే కాన్స్టెంట్గా డిజిట్ వాల్యూ అదే ఉండిపోయిద్ది అనమాట. సో ఇప్పుడు నేను 8 అని ఇచ్చాను అనుకో, ఇనిషియల్గా ఇది 8తోనే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మనకి ఒక థింగ్ ఉండిద్ది కాల్డ్ యాజ్ స్కోప్ ఆఫ్ వేరియబుల్ ఇన్ జావా. స్కోప్ ఆఫ్ వేరియబుల్ అంటే ఏంటి అంటే అది ఎక్కడైతే ఏ బ్లాక్లో అయితే డిఫైన్ చేయబడిందో ఆ బ్లాక్ అంతటి వరకు ఆ వాల్యూ ఉంటుంది అని మీనింగ్ అనమాట. అంటే ఈ నంబర్ అనే వాల్యూ మనం ఎక్కడ యాక్సెస్ చేసుకున్నా సరే మనం ఏదైతే మనం అప్డేట్ చేసిందో అప్డేట్ అయిపోయిన వాల్యూ ఉండిద్ది. కానీ దీని స్కోప్ ఈ నెంబర్ అనే వాల్యూ నేను ఈ లూప్ లోపల వాడచ్చు, లూప్ బయట వాడచ్చు, ఎక్కడైనా వాడచ్చు విత్ ఇన్ దిస్ మెయిన్ మెథడ్. బికాజ్ ఈ కర్లీ బ్రేసెస్ లోపల ఆ నెంబర్ని నేను డిక్లేర్ చేశాను. అలానే నేను ఇక్కడ ఇంట్ డిజిట్ అని ఈ లూప్ లోపల డిక్లేర్ చేస్తుంటే మీనింగ్ ఏంటంటే డిజిట్ అనే వాల్యూ బయట పనిచేయదు. సో ఈ వైల్ దాటిన తర్వాత నాకు డిజిట్ అని ఇక్కడ రాసాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ డిజిట్ ఈక్వల్ టు 0 అని ఇక్కడ ఇచ్చాను. సో నేను system.out.println ఆ లూప్ బయట నేను కనుక డిజిట్ని ప్రింట్ చేస్తే అది నాకు డిజిట్ అంటే ఎవరో తెలియదని నాకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఇట్ డజంట్ నో డిజిట్ కెనాట్ బి రిజల్ట్ టు అ వేరియబుల్. దానికి డిజిట్ ఎవరో తెలియదు. బికాస్ ద స్కోప్ ఆఫ్ దిస్ డిజిట్ వేరియబుల్ ఈజ్ ఓన్లీ విత్ ఇన్ ద లూప్. మనం ఎక్కడైతే కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తామో ఆ లోపల మనం డిక్లేర్ చేసినవన్నీ అక్కడ వరకు మాత్రమే అవి పనిచేస్తాయి, బయట పనిచేయవు. సో ఇప్పుడు మనం ఇంట్ డిజిట్ ఏమనుకుంటున్నాము, మనకి లాస్ట్ డిజిట్ రావాలి అనేసి అంటే మనం తీసుకున్న నంబర్కి 10తో డివైడ్ చేయాలని అంటున్నాం. సో 10తో డివైడ్ చేస్తే మనకి 6 అనేది వచ్చింది. సో వచ్చిన నెంబర్ని ఎక్కడ స్టోర్ చేయాలంటున్నాము, ఈ రివర్స్ ఆఫ్ ద నెంబర్లో స్టోర్ చేయాలంటున్నాం. సో రివర్స్ ఆఫ్ ద నెంబర్ ఈక్వల్ టు డిజిట్ అని రాసామనుకో, అప్పుడు నెక్స్ట్ మనకి రిమైనింగ్ నెంబర్ కావాలి కదా. సో ఇప్పుడు 6 రిమైనింగ్ కావాలంటే నాకు కోషెంట్ కావాలి. సో కోషెంట్ కావాలంటే మన జావాలో ఏం సింబల్ వాడాలి, స్లాష్ సింబల్ వాడాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నంబర్ని ఎలా మోడిఫై చేస్తున్నామంటే నమ్ అనే వేరియబుల్ని num/10 చేస్తున్నాం అనమాట. సో చేస్తే నాకు 1 2 3 4 5 వచ్చింది ఈసారి. సో ఈ 1 2 3 4 5 అనేది నాట్ ఈక్వల్ టు 0నే కదా. సో లూప్ లోపలికి వచ్చింది. సో 1 2 3 4 5ని డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 5 ఉంది. కానీ ఇక్కడ ఆల్రెడీ మనకి 6 అనే వాల్యూ ఉంది. కానీ ఇక్కడ 6 5తో రీప్లేస్ అయిపోకూడదు కదా. 6 పక్కన మనకు 5 కావాలి. అంటే మనం రివర్స్ ఆఫ్ ద నెంబర్ ప్లస్ డిజిట్ చేసామనుకో 6 + 5 9 అయిపోతుంది. అలా కాదు కదా, 11 అయిపోతుంది. అలా కాదు, మనకి ఏమవ్వాలి, పొజిషన్ కూడా ఉండాలి కదా. సో మనం ఒకవేళ దీన్ని ఇంటూ 10 చేసామనుకో రివర్స్ ఆఫ్ ద నెంబర్ని, అంటే 6 × 10 + 5 becomes 65. సో మనకు కావాల్సిన అవుట్పుట్లో ఫామ్లో వస్తుంది. బికాజ్ యూ వాంట్ టు చేంజ్ ద ప్లేస్ వాల్యూస్ ఆల్సో కదా. సో అందుకని మనకి నేను రాసిన రివర్స్ ఆఫ్ ద నెంబర్ ఈక్వల్ టు రివర్స్ ఆఫ్ ద నెంబర్ ఇంటూ 10 ప్లస్ ద కరెంట్ రిమైండర్ వాల్యూ. సో మనం దీన్ని ప్రింట్ చేసుకున్నాం అనుకోండి, 6 వస్తుంది. 6 వచ్చి కండిషన్ దీనిలో యాడ్ అయిపోయింది. 6 × 10 + 5 వచ్చింది 65. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 1 2 3 4 ఉంటుంది. సో 4 ఉన్నప్పుడు మనకి ఇక్కడ వాల్యూ 4 వస్తుంది. సో 65 × 10 + 4 becomes 654. అలా లూప్ అనేది టిల్ 1 వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో మనకు అవుట్పుట్ 654321 వచ్చింది. అదే నేను ఇప్పుడు ఓన్లీ 1 2 3 ఇచ్చాను అనుకో, అప్పుడు కూడా నాకు లాజిక్ ఎగ్జిక్యూట్ అయితే నేనేం మార్చక్కర్లేదు. సో యూ డోంట్ నో ద ఎండ్ కండిషన్. సో ఎన్ని ఇటరేషన్స్ జరిగిద్దో మనకు తెలియదు. అంటే 10 టైమ్స్ ఈ లూప్ ఎగ్జిక్యూట్ అయిద్దా, 20 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిద్దా మనకు తెలియదు. బికాస్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద లెంత్ ఆఫ్ ద నెంబర్, ఎన్ని డిజిట్స్ ఉందని. సో మనకి ఎగ్జాక్ట్గా ఎండ్ కండిషన్ తెలియనప్పుడు వీ విల్ యూజ్ వైల్ లూప్. వేరాజ్ ఇఫ్ యూ నో ద ఎండ్ కండిషన్,
దెన్ యూ విల్ గో ఫర్ లూప్ అనమాట. ఓకేనా? అర్థమైందా ప్రోగ్రామ్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు దీని ఇంట్లో డీబగ్ మోడ్లో పెట్టి కూడా ప్రాక్టీస్ చేసుకొని చూడొచ్చు, లైక్ వాల్యూస్ ఎలా మారుతున్నాయి, ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది అని. క్లియరా ఇక్కడ వరకు? అక్క అది మీరు సిస్అవుట్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ ఇస్తే ఫుల్ వస్తుంది కదండి, అది కంట్రోల్ స్పేస్ బార్ అండి, బ్యాక్ స్పేస్. కంట్రోల్ స్పేస్ బార్. సో సిస్ అవుట్ అని రాసి కంట్రోల్ పట్టుకొని స్పేస్ బార్ కొడితే అప్పుడు వస్తుంది. ఓకే. ఇది వైల్ లూప్. ఇంకో లూప్ ఉంది డూ వైల్, అది ఒకటి చెప్పేసి ఇవాళ క్లోజ్ చేద్దాం. అప్పుడు ఇంకో ఫర్ ఈచ్ లూప్ ఉంటుంది, అదే రేస్ చెప్తున్నప్పుడు చెప్తాను. సో డూ వైల్. సో డూ వైల్కి తేడా ఏంటి అనేసి అంటే, వైల్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది, ఓన్లీ ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే మీకు లూప్ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు నేను ఈ నెంబర్ ప్లేస్లో 0 ఇచ్చాను అనుకోండి, 0 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి మనకు అవుట్పుట్లో ఏమీ రాదు, ఆ 0 అనే వాల్యూయే వచ్చింది, మనకి ఏం ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఓకే. అదే మనము డూ వైల్ లూప్లో ఏంటంటే, కండిషన్ సాటిస్ఫై అయినా అవ్వకపోయినా అట్లీస్ట్ ఒక్కసారి మనం రాసుకున్న లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేసి అంటే, దెన్ వీ గో ఫర్ డూ వైల్ లూప్. సో డూ వైల్ ఈజ్ యూస్డ్ ఇన్ ద సిచ్యుయేషన్స్ వేర్ యూ వాంట్ ద లాజిక్ టు బి ఎగ్జిక్యూటెడ్ అట్లీస్ట్ వన్స్. సో డూ వైల్ యొక్క సింటాక్స్ ఏంటంట, ప్రతిదానికి సింటాక్స్లో గుర్తుపెట్టుకోవాలి. సో డూ కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్ అండ్ లాస్ట్ లైన్లో బ్రాకెట్ బయట, సో మన కండిషన్ అనేది స్టార్టింగ్లో రాయట్లేదు, ఈ కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేసిన తర్వాత బ్రేసెస్ పక్కన యూఆర్ రైటింగ్ వైల్ కీవర్డ్ అండ్ దీని లోపల మనం కండిషన్ అనేది పెడుతున్నాం. సో ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ చేయాల్సిన సిచ్యుయేషన్ వస్తే యూ విల్ పుట్ ఇట్ అండర్ లాస్ట్ లైన్. సో ఇప్పుడు సేమ్ 1 to 100 నెంబర్స్ రన్ చేయడానికి చూద్దాము పాజిటివ్ దానిలో. సో దీనికి కూడా ఇనిషియలైజేషన్ అనేది లూప్ బయటే జరిగింది. సో ఇంట్ i ఈక్వల్ టు 1 డూ system.out.println i వాల్యూని ప్రింట్ చేస్తున్నాము, i++ చేస్తున్నాము, వైల్ 100 వరకు అనుకుందాం, i less than or equal to 100. ఇక్కడ కండిషన్ తర్వాత కర్లీ బ్రేసెస్ ఇవ్వాలి. సో వైల్లో మనం సెమీకాలన్ ఇవ్వాలి. వైల్లో అయితే మనం కర్లీ బ్రేసెస్ ఇస్తాం, డూ వైల్లో అయితే వైల్ కండిషన్ రాసిన తర్వాత యూ హ్యావ్ టు ఫాలో ఇట్ విత్ సెమీకాలన్ అనమాట. ఓకే. నా ఇప్పుడు కనుక మనం దీన్ని రన్ చేస్తే 1 to 100, సారీ 1 రాసాను ఐ బదులు, అందుకే అది ఇన్ఫైనైట్ లూప్కి వెళ్ళిపోయింది. 1 to 100 అనే ప్రింట్ అయింది. అదే నాకు ఈ ఐ వాల్యూ కనుక నేను 101 అని ఇచ్చాను అనుకోండి, మరి 101 అనేది 100 కన్నా గ్రేటా తక్కువ? 101 అనేది గ్రేటర్ కదా 100 కన్నా. గ్రేటర్. సో కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు కదా. కానీ మన ఇక్కడ లైక్ జావాలో ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అయ్యింది, స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అయ్యింది కదా. సో ఈవెన్ దో ది కండిషన్ ఇస్ ఫాల్స్, సో మనకి ఫస్ట్ రాసుకున్న ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయింది అనమాట. సో 101 ప్రింట్ అయిపోయిన తర్వాత మనం కండిషన్ చెక్ చేస్తున్నాం, సో అప్పుడు అది రాంగ్ అని తెలుస్తుంది, లైక్ 102 అయిపోయింది, ఇది 102 ఈజ్ నాట్ లెస్ దాన్ 100. సో కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి లూప్ బ్రేక్ అయిపోయింది. సో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఏదైనా మనం లాజిక్ రాసినప్పుడు ఒక్కసారైనా అది మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నప్పుడు వి గో ఫర్ డూ వైల్ లూప్. ఓకేనా? ఈ 3 ప్రాక్టీస్ చేయండి. సో ఈ రివర్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఒకసారి మీరు లైక్ రాసుకొని లాజిక్గా డీబగ్ మోడ్లో ఇలా వాల్యూస్ పెట్టుకొని ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ కరెంట్ పొజిషన్ దగ్గర వాల్యూస్ ఎలా ఉన్నాయి అది గమనించండి. ఫర్ లూప్లో మనం ఏదో ప్రోగ్రామ్ అనుకున్నాం కదా, ఆర్ నెంబర్స్ బిట్వీన్ 100 to 1, అది ట్రై చేయండి.
ఈ డూ వైల్ కూడా ప్రాక్టీస్ చేయండి నార్మల్ సింటాక్స్తోని. సో ఈ డూ వైల్లోనే మీరు కావాలంటే లైక్ యూ కెన్ ప్రాక్టీస్ ఫర్ ఆడ్ నెంబర్స్ ఆర్ ఈవెన్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ చేయడం విత్ ద హెల్ప్ ఆఫ్ డూ వైల్ ట్రై చేయొచ్చు. ఇక్కడ వరకు చేయండి. నెక్స్ట్ క్లాస్లో మెథడ్స్ అండ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ చూద్దాం. ఓకే.